బ్లాగ్ అనుకుంటున్నారు కదా. నా బ్యాక్గ్రౌండ్ చూసి చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎండలో మాడిపోతున్నాం. అవును యువరాజ్ ఆల్రెడీ మాడిపోయా. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది కానీ ఇప్పుడైతే టైం 1 గంట అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సూపర్ కదా. సో ఎస్, ఈ రోజైతే మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో టైటిల్ బట్టి మేము ఈరోజు జగదాత్రి సెట్స్లలో ఏం ఫన్ చేయబోతున్నాం అనేది మొత్తం ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు అనమాట. సో నేను సెట్స్కి వెళ్ళే ముందు నా స్కిన్ కేర్ని చేసుకొని వెళ్ళి మేకప్ చేసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై రెగ్యులర్ ప్రాసెస్. సో ఇప్పుడైతే నా స్కిన్ కేర్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎస్, నా మార్నింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవేంటి అనుకుంటున్నారా? హిమాలయ వాళ్ళది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ రేంజ్ అనమాట. సో ఇవి నేను యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఆబ్వియస్లీ నా డార్క్ స్పాట్స్ ఇవన్నీ క్లియర్ అవ్వాలి. సో ఇంతకుముందు నాకు చాలా ఎక్కువ ఉండేది బికాస్ ఆఫ్ మేకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రెగ్యులర్ ఈవెంట్స్ అని. సో దానికి నాకు ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు హిమాలయ ఈ బ్రాండ్ ఏంటి అంటే మనందరికీ తెలుసు. మన చిన్నప్పటి నుంచి మనం నమ్మే బ్రాండ్, మన మమ్మీలు కానీ మనం కానీ చక్కగా మన బ్రాండ్ అని చెప్పొచ్చు హిమాలయ వాళ్ళది. సో అందుకే నేను మంచిగా ట్రస్ట్ చేసి ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేశాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఈ ప్రొడక్ట్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో నా స్కిన్ కేర్లో ఫస్ట్ ప్రోడక్ట్ హిమాలయ వాళ్ళది డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్. ఫస్ట్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫేస్ వాష్ లో ఆర్గానిక్ గా సోర్స్ అయిన స్వరాస పసుపు ఇంకా లికరిస్ లోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందువల్ల స్కిన్ ఓవర్ డ్రై అవ్వకుండా నీట్ గా క్లీన్స్ అవుతుంది. ఇప్పుడు నా రియల్ గేమ్ చేంజర్ హిమాలయ డార్క్ స్పాట్స్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఎఫెక్టెడ్ స్కిన్ ని లైటన్ చేసి డార్క్ స్పాట్స్ ని ట్రీట్ చేసే స్వరాస టర్మరిక్ 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నియాసైనమైడ్ ఈ సిరమ్ లో ఉన్నాయి. స్వరాస పసుపు అయితే డార్క్ స్పాట్స్ ని ఫేడ్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఈ కంప్లీట్ టర్మరిక్ రేంజ్ పసుపు పవర్ ని రీటైన్ చేసే స్వరాస కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ తో తయారయ్యాయి. సిరమ్ 2 to 3 డ్రాప్స్ ని ఫేస్ అండ్ నెక్ పైన మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. రోజుకి 2 times యూజ్ చేస్తే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫేస్ వాష్ అండ్ సిరమ్ అయ్యాక డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ క్రీమ్ ని యూజ్ చేస్తున్నాను. ఇది కూడా డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ క్రీమ్ మాయిశ్చరైజర్ ని లాక్ చేస్తుంది. సో చూసారు కదండి నా సింపుల్ స్కిన్ కేర్. మీకు కూడా మంచిగా డార్క్ స్పాట్స్ పోయి క్లియర్ స్కిన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో దొరుకుతాయి. అండ్ అలాగే హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పర్చేస్ చేసుకొని మీ క్లియర్ స్కిన్ని మీ సొంతం చేసుకోండి. సో ఇంకైతే మనం ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేనైతే వెళ్తున్నాను సెట్స్లోకి. ఈ క్లియర్ స్కిన్తో మంచిగా మేకప్ చేసుకుని అందంగా రెడీ అయిపోయి స్టార్ట్ చేసేద్దాం మన వ్లాగ్. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారు కదా. నా బ్యాక్గ్రౌండ్ చూసి చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో నేను వచ్చేసి ఈరోజు విజయవాడలో ఉన్నాను అనమాట. మన జగదాత్రి షూటింగ్, అవుట్డోర్ షూటింగ్ వచ్చాము. 3 days షూట్ ఇక్కడ. సో ఫస్ట్ డే అయితే షూట్ చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు షూట్ చేస్తున్నా నాకు తెలియదు. చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు జగదాత్రి షూటింగ్లో వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. సో నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు పెడతాను. సో ప్రస్తుతానికి అయితే మేము ఈ లొకేషన్లో ఉన్నాం. భలే ఉంది కదా లొకేషన్. సో ఇక్కడ మనకి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చేస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ క్యారవాన్. మన వాళ్ళందరూ లోపల ఉన్నారు. నేను మీకు పరిచయం చేస్తాను. మన లేడీస్ గ్రూప్ అంతా, గ్యాంగ్ అంతా లోపల ఉంది. అందరూ హాయ్ చెప్తారు మీ అందరి కోసం. చాలా సార్లు మంచి రిలాక్స్డ్గా హాయ్ చెప్పండి రా మీ ఫ్యాన్స్కి.
చాలా మంది అడిగారు మన జగదాత్రి పాపం మీ జగదాత్రి చూడండి ఇప్పుడే పాపం మంచిగా వేడి వేడి ఎండలో షార్ట్ చేసి వచ్చి పాప రెస్ట్ తీసుకుంటుంది. కూల్ ఎక్కడ ఉంది బాబు, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా కూల్ అవ్వాలి, ఇంకా టైం పడుతుంది. ఈ ఎండలో మాడిపోతున్నాం. అవును యువరాజ్, ఏంటి ఈ స్కిన్ టోన్ కే మాడిపోయావా నువ్వు? మేమేం అవ్వాలి. ఆ పరిస్థితి మేకప్ చూసారా, ఇలా జస్ట్ టచ్. గొడుగు మొత్తం పెట్టుకోవాలి, ఓన్లీ ఫేస్ కే కాదు. అంటే అంత చిన్నగా ఉంది. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది, కానీ ఇప్పుడైతే టైం 1 గంట అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. ఈ ఎండలో ఎలా ఉందంటే విభత్సం, చాలా విభత్సంగా ఉంది. సో నా పరిస్థితి అయితే ఫసక్ అయిపోయింది, నా వల్లగా ఎండలో కుర్చీ వేసుకొని పైన గొడుగు పెట్టుకొని కూర్చొని ఉన్నా. షార్ట్ ఉంది కంప్లీట్ ఎండలో. ఇది పరిస్థితి, మా పరిస్థితి ఈరోజు అయితే టూ మచ్ ఉంది. ఎంత ఉంది డిగ్రీస్? 40 పైన ఉందా? 40 పైన ఉంది ఈరోజు. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్లీ అంటే విజయవాడ దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర, విజయవాడకి ఇబ్రహీంపట్నంకి మధ్యలో ఉంది ఇది ఘాట్. రైస్, చికెన్ కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు, ఇంకా ఆలు మసాలా కర్రీ.
నేను ఇది స్టార్ట్ చేసేస్తున్నా, తింటున్నా పక్క నుంచి మెల్లగా. ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతున్నారు అనమాట. యూ కెన్ సీ అదో వేడి. వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, అవుట్డోర్ షూటింగ్, అది కూడా మన జగదాత్రి షూటింగ్ ఎంత కలర్ఫుల్గా నడుస్తుందో. సో ఇప్పుడైతే మంచిగా సన్సెట్ చూసారా, నా బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వ్యూ, కృష్ణా నది, ఈ గట్టు, సన్ కిస్డ్. సో ఈ మధ్య అందరూ పెడుతున్నారు కదా హ్యాష్ సన్ కిస్డ్ అని, అట్లా ఉందన్నమాట నా ఫేస్ ఇప్పుడు. సో ఈవినింగ్ అయింది, విటమిన్ డి తీసుకుంటున్నాం. మొత్తానికి చాలా చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ పెద్ద సీక్వెన్స్ రన్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఎపిసోడ్లో చూసే ఉంటారు, చాలా పెద్ద సీక్వెన్స్. ఇంత హడావిడిగా నడుస్తుంది అనమాట. అవుట్డోర్లో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా కష్టం. సో బిహైండ్ ద సీన్స్ మీరు కూడా చూస్తే ఇష్టపడుతున్నారని చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయింగ్ ద వీడియో. లెట్స్ కంటిన్యూ.
చాలా హెక్టిక్గా ఉంది ఈ రోజంతా కూడా. మెయిన్ ఎండ వల్ల బాగా ఓవర్ స్ట్రెయిన్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడే రూమ్కి వచ్చాము, ఫ్రెష్ అయ్యామన్నమాట. నేను ఫ్రెష్ అయ్యి కూర్చున్నా, మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ అవుతున్నారు. సో ఇంకా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ రేపు కూడా షూటింగ్ ఉంది. సో అదే ఎండలో మళ్ళీ షూటింగ్ అనమాట. మార్నింగే ఫుల్ మంచుతో నిండిపోయి ఉంది ఇక్కడ ఘాట్, కృష్ణా ఘాట్. సూపర్ ఉంది అసలు. లైవ్లో ఇంకా బాగుంది, కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ సరిగ్గా, లైవ్లో అయితే ఇంకా బాగుంది. ఇట్లా ఫుల్ బ్రీజ్లా వస్తుంది అనమాట. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ చూసి మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.